వెల్కమ్ టు శైలుస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో పూర్ణం కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా పూర్ణం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/4 కప్పు బెల్లం వేసి కలపండి. ఇదంతా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి 1 కప్పు తడి బియ్యం పిండి వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించండి. తడి బియ్యం పిండి కోసం రేషన్ బియ్యంని 4 గంటలు నానబెట్టి నీళ్లు వంపేసి తడి లేకుండా బియ్యంని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పిండిని జల్లెడతో బాగా జల్లించి నూక ఏమీ లేకుండా తీసుకోండి. పిండిని 3 నుండి 4 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని బాగా వేడిగా ఉన్న నీళ్లు వేసి కలుపుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే వేడి నీళ్లు వేసి గరిటెతో కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టి చల్లారనివ్వండి. పిండి కలిపి ప్లేట్ పెట్టడం వల్ల ఆవిరికి పిండి ఇంకా బాగా ఉడికి కుడుములు సాఫ్ట్గా వస్తుంది. ఇదే విధంగా పొడి పిండితో కూడా చేయొచ్చు. పిండి బాగా చల్లారిన తర్వాత మరోసారి బాగా కలిపి కుడుముల్ని తయారు చేసుకోవాలి. పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇక్కడ చూపెడుతున్న విధంగా చేయండి. కుడుముల్ని చేసేటప్పుడు చేతికి పిండి అంటుకోకుండా ఉండాలంటే నీళ్ళతో కానీ ఆయిల్తో కానీ చేతిని తడుపుకొని చేయండి. తడిపిండితో చేస్తున్నాం కదా, చేతికి అస్సలు అంటుకోదు. ఈ విధంగా అన్నిటినీ చేసి ఇడ్లీ ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో క్లీన్గా ఉండే వైట్ క్లాత్ని వేసి ఈ కుడుములన్నిటినీ పెట్టి ఇడ్లీ పాత్రలో 2 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత కుడుములు ఉన్న ప్లేట్ని పెట్టి ఆవిరి మీద ఉడికించండి. ఇడ్లీ పాత్రలో పోసిన నీళ్లు ఈ విధంగా బాగా మరిగిన తర్వాత కుడుములు ఉన్న ప్లేట్ని పెట్టి లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. ఇది ఉడికిందా లేదా చెక్ చేసి చూడండి. కుడుములని తాకి చూసినప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టు. అంతే, పూర్ణం కుడుములు రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.